ఆంధ్రప్రదేశ్లో ఈ ఉదయమే అనుకున్నట్టు ఈనాడు గెస్ట్ చేసింది 3 అదనపు జిల్లాలు వస్తాయని. అదే సందర్భంలో జ్యోతి 2 జిల్లాలకు సంబంధించిన అంచనా వేసింది. వీళ్ళు చెప్పినట్టే రంపచోడవరం యాడ్ అయింది. అయితే రంపచోడవరం పేరుతో రాబోయే జిల్లా పోలవరం జిల్లా అనమాట. వాస్తవంగా పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతున్నారు. దాంతోపాటుగా ఆ పక్కన ఉంటే చింతూరు ఈ ప్రాంతాలు టచ్ అవుతుంటాయి అన్నమాట. మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా, పోలవరం జిల్లా 3 ఇప్పుడు ఉన్నాయి. 26కి అదనంగా 3 29 కాబోతున్నాయి. అదే సందర్భంలో రెవెన్యూ డివిజన్లుగా కొత్తగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపున పెదహరివనం ఇంకో దాన్ని అడిషనల్గా ఏర్పాటు చేసుకొస్తున్నటువంటిది ఏదైతే మన డివిజనల్ పరిధిలో తీసుకొస్తున్నటువంటిది మరొకటి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అంటే ఇక పైన 29 జిల్లాల రాష్ట్రం కాబోతోంది. ఆ మధ్యన విడిపోయినప్పుడు 13 జిల్లాల రాష్ట్రం, జగన్ దిగిపోయిన నాటికి 26 జిల్లాల రాష్ట్రం, ఇప్పుడు వీళ్ళ హయాంలో 29 జిల్లాల రాష్ట్రం అవుతుంది. దీనివలన పరిపాలన వికేంద్రీకరణ అంటే పరిపాలన అనేది మరికొంత దగ్గరికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది.